వల్లభనేని వంశీకి మరో దెబ్బ ఎదురైంది. మళ్ళీ ఊరట లభించలేదు. ఎందుకంటే ఆ కేసు పైన కేసో లేదంటే కోర్టులో వేసిన పిటిషన్లు కూడా చెల్లకపోవడం. సో ఇప్పుడు కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. అసలు ఈసారి ఏమైంది మళ్ళీ? అయితే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా బయటికి రావాలి, మేము మళ్ళీ ఎలాంటి పనులు చేయాలి, మళ్ళీ ఇలాంటి కొన్ని నేరాలు చేయడానికి ఏ విధంగా దారి వెతుకోవాలని ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. అండ్ మ్యాక్సిమం కూడా ఏ విధంగా చేస్తే తప్పించుకోవాలని కూడా వాళ్ళు అదే అరెస్ట్ చేయముందే కూడా తప్పించుకోవాలని ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోవడం మాత్రం వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా వాళ్ళు చేసిన తప్పుల నుంచి కొన్ని రోజులు తప్పించుకున్నప్పటికీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా దొరకాల్సిందే. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో ఇప్పుడు మాత్రం ఈయనకు మొన్ననే ఆల్రెడీ ఆయనకు ముహూర్తం ఖరారైపోయింది. ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ మీద చేసినటువంటి దాడికి సంబంధించి ఈయన మీద కేసు నమోదు కావడం, అందులో చేసినటువంటి సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ ఆయన్ని కిడ్నాప్ చేయడం కావచ్చు, అక్కడ నుంచి హైదరాబాద్ లోని ఈయన ఇంటికి తీసుకురావడం, అదంతా కూడా సీసీ కెమెరాల్లో క్లియర్ గా కనిపించింది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. సో వాటి కారణంగానే ఈయనని అరెస్ట్ చేశారు, విచారణ కూడా చేశారు. సో ప్రజెంట్ మాత్రం ఆయన జైల్లోనే ఉన్నప్పటికీ ఆయన మధ్యంతర బెయిల్ కోసం ఏదో ఒక విధంగా నేను బయటికి రావాలి, ఏదో ఒక విధంగా వేరే వాళ్ళతో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డితోనో ఇంకెవరితోనో మాట్లాడి కంప్లీట్ గా ఈ కేసుని కొట్టేసే విధంగా ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నం కూడా ఆయనకు చెల్లలేదు. కోర్టు మాత్రం ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే నీ మీద ఉన్నది మామూలు అభియోగం కాదు, అక్కడ టీడీపీలోని గన్నవరం ఆఫీస్ మీద దాడి చేయించావు, మళ్ళీ వెళ్తే మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని వదలకుండా ఉంటుంది. అంటే ఓన్లీ దాడి అనే కాదు, ఇప్పుడు ఈయన అరెస్ట్ వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏదో ఒక ప్రయోగం చేయడం కానీ, ఏదో ఒక ప్లాన్ ప్రకారం చేయడం కానీ, ఖచ్చితంగా వీళ్ళ మైండ్ అనేది ఒక క్రిమినల్ మైండ్ అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు ఒక సాధారణ విషయాన్ని కూడా క్రిమినల్ మైండ్ తోని ఆలోచించే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు బయటికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. కాకపోతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ మాత్రం కోర్టు కొట్టేసినప్పటికీ వాళ్ళ మైండ్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక క్రిమినల్ మైండ్ తోని ఇంకా ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటారు. మరి ఎప్పుడు బయటికి వస్తా అంటే దానికి ఒక క్లియర్ డేట్ కూడా చెప్పలేం. ఎందుకంటే వీళ్ళ మీద వచ్చింది మామూలు అభియోగం కాదు. ఇక్కడ టీడీపీ ఆఫీస్ మీద అంటే ఓన్లీ ఈయన పేరే ఉందంటే ఈయనతో పాటు వేరే వాళ్ళు ఉన్నప్పటికీ ఈ దాడి పక్కన పెడితే సత్యవర్ధన్ అనే వ్యక్తిని క్లియర్ గా ఈయనని కిడ్నాప్ చేశాడు, అక్కడ నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ లోని తన ఇంటికి తీసుకెళ్లిన క్లియర్ గా ఫుటేజ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇంత క్లియర్ గా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎవరు కూడా ఏం చేయలేరు. మరి ఈయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి బయటకు తీసుకొస్తారంటే ఎవరు వచ్చినా కూడా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుంది. మరి ఆ శిక్షణ అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారు. చూద్దాం మరి ఈయనకు ఎప్పుడు ఊరట లభిస్తుంది. కనీసం ఆయన ఆలోచన దృక్పథం కానీ లేకపోతే వాళ్ళ మనసు మార్చుకొని ఇప్పటికైనా మానవతంగా ఉంటారా లేదని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఆ విధంగా మారితే కూడా మంచిది. చూద్దాం మరి.